ఆమె బ్రహ్మాణిగా వస్తుందిగా, ఆ బ్రహ్మాణిని తనలో కలిపేసుకుంటుంది. వైష్ణవిని కలిపేసుకుంటుంది. ఆమె ఏక లయగా ఉండిపోతుంది. బిందువు కూడా ఆమె కూడా ఉండటం ఇష్టం లేదనుకోండి, పరాశూన్యంలోకి వెళ్ళిపోతుంది. అదే ఉల్లలిత. పరాలయము అంటారు. మహాలయము, పరాలయము. పరాత్పర కళ. ఈ కళ కూడా పరాత్పరంలో కలిసిపోతుంది కాబట్టి పరాత్పర కళ. తాను ఒక కళగా ఉందిగా, ఏక లయగా, అది కూడా తీసేస్తుంది. తీసి ఆమె ఏమవుతుంది, ఉల్లలిత అయిపోతుంది. మహా అంధ తమస్సు. తమస్సు గురించి చెప్పాను కదా, ఈశ్వరుడికి ఇంకొక నామం తమస్సు. తమస్సు అనుకుంటే మీరు అనుకునే తమస్సులు కావు. ఇది అనుభూతి చేసుకుని, అనుభూతి అంటే ఏంటంటే నువ్వు అందులోకి వెళ్ళిపోవటం. అదే దీన్నే నిర్వికల్ప సమాధి అంటారు. అర్థమైందా? ఎవడే వెళ్ళినవాడు ఇంక మళ్ళీ రాడుగా. ఇక తమస్సు అంటే ఇక అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే ఒక రకమైన ఒక అచేతన, చేతనము లేని ఉండి, కరిగి ఉంది. తనలో తాను కరిగి ఉండటం లాంటిది. మనం ఎక్కడికి పోము. ఇప్పుడు అంతే కదా! మనం ఊహల్లో ఆ! ఆశ మనం అది తినాలి, ఇక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలి అనేవన్నీ గూడా వెళితే సృష్టి. వెళ్ళకపోతే నీలో కరిగి ఉన్నయి అన్నీ. ఆ స్థితి. మళ్ళీ అమ్మవారికి సృష్టి చేయాలని అనిపించినప్పుడు, మళ్ళీ ఇవన్నీ గూడా స్థూలంలోకి తీసుకొస్తుంది. కర్మానుసారంగా తీసుకొస్తుంది. ఎవరికీ లయం రాదు. ఆ! భూమి మీద నువ్వు చేసావుగా, మళ్ళీ భూమి స్థూలంలో పడు అంటుంది. బ్రహ్మ, విష్ణువులు మీరేం చేశారు సృష్టిలో? ఓహో! అయితే త్రికోణంలో ఉండండి. ఇవన్నీ ఆవిడ నియమిస్తుంది. నియమించటము, పరిపాలించటము. ప్రభృవి అన్నారు ఆమెని. మహారాజ్ఞి ఆమె చెప్తుంది. అందుకే విధి విరాత అంటారు. ఎవడు ఏ లోకాల్లో పుట్టాలో చెప్తుంది. కిన్నెర, కింపురుష, గంధర్వులు వీళ్ళందరూ ఏ ఏ లోకాల్లో ఉండాలి. వారి కర్మానుసారంగా దిగుతారు. అర్థమైందా? సనత్ కుమార, సనత్జాతీయ మహా ఋషులు వీళ్ళందరూ అమ్మవారు నా దగ్గరే ఉండండి అంటుంది. మీ కింద సృష్టి ఉంటుంది. వారిని జాగ్రత్తగా చూసుకోండి అంటుంది. అట్లా అన్నమాట. మీకు సామాన్యులకు అర్థం కావాలి అంటే. సో, ఇప్పుడు ప్రభివి ఎవరు? అందుకే ఆమె మహారాజ్ఞి. అర్థమైందా? ఒక ఆకాశానికి ఒక దేవత రాజ్ఞి అయితే ఆమెకు కూడా ఆమె మహారాజ్ఞి. రాజులకే రాజును పోరా అంటుంది. అర్థమైందా? యోగులకే యోగిని. అందుకని శ్రీకృష్ణుడికి కూడా నేను యోగేశ్వరేశ్వర అంది అమ్మవారు. అవతార పురుషులు కూడా నా నుంచి రావాల్సిందే. అర్థమైందా? శ్రీకృష్ణుడు కేవలం యోగేశ్వరుడు అని అన్నాడే. తనని తాను అలా చెప్పుకున్నాడు గాని యోగేశ్వరేశ్వర అనలేదు. అది ఆ అమ్మవారి యొక్క లలితా సహస్రనామంలో ఉన్న విశేషమైన విశిష్టత. ఇది కేవలం యోగా దృష్టి, ధ్యాన దృష్టితోనే అనుభూతి పరంగానే తెలుసుకొని మహామౌనంలోనే నువ్వు ఉండిపోతావు. అందుకే నీకు ఇది మళ్ళీ నువ్వు చెప్పాలి. ఇప్పుడే చూడండి, ఇప్పుడు జయశ్రీ గారికి ఎటువంటి పరిస్థితి వచ్చిందో. ఇది చెప్పలేకపోతున్నాను స్వామి అని. మరి అటువంటివి ఏం చెప్పగలుస్తాం పైనవి? అవునా? ఇప్పుడు మీరే చెప్తున్నారు కదమ్మా! అది చెప్పలేకపోతున్నాను స్వామి. కానీ ప్రయత్నం చేశారు. హ్మ్. చేసి ప్రయత్నం చేసి ఏమిటి? అసలుది ఇంకా నేను సరిగ్గా చెప్పలేదు అనే భావనతోనే మళ్ళీ మౌనంలోకెళ్ళిపోయారు. అది. కొద్దిగా అది కూడా ఇది కూడా అమ్మవారే ఇచ్చింది. ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పిస్తుంది. పూర్తిగా చెప్పించదు. అర్థమైందా? సో, ఆమె ఏక నిలయము. అది కలది. కావున ఆమె ఏమైంది? ఏక నిలయ. సృష్టంతా అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఈ సర్వ సృష్టి కూడా అమ్మవారి యొక్క అస్తిత్వము కాబట్టి, ఆస్తి కాబట్టి ఇది అందులోనే వెళ్తుంది. ఇంకెక్కడికే వెళ్ళదు. ఎవరు నాది, నాది అంటూ కలుపుకునేది లేదింకా. ఏక నిలయ అంటే అది. అంతేగా? భూమి మీదకొచ్చాం. ఇది నాది, నాది, నాది అంటూ పాపం వాడు ప్రాణం పోతోంది. మృత్యువు అనేది ఉందని మర్చిపోతాడు. ఇది శాశ్వతం అనుకుంటాడు ఈ వస్తువు.
పోయేటప్పుడు చివరికి వీడి శరీరం కూడా ఇక్కడ ఆమె తీసేసుకుంటుంది. ఆమె ఇచ్చింది, ఆమె పంచభూతాల్లో కలిపేస్తుంది. ఇప్పుడు చెప్పండి. చూసారా? ఎంత సంపాదించినా హౌ మచ్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ నీడ్? 6 అడుగుల గొయ్యి తప్ప మనకేమీ మిగలదు. చాలా తర్వాత మళ్ళీ అదే గొయ్యిలో మళ్ళీ ఇంకెంతమందిని పాతేస్తారు. నాయన ఏక నిలయ అంటారు. అటువంటి మహాసమాధి అది. అర్థమైందా? అనగా బిందు స్వరూపిణి అని. అన్నిటినీ కూడా ఆ బిందువు ఏం చేస్తుంది? లయంలోకి తీసేసుకుంటుంది మహాప్రలయంలో. ఏది మిగిల్చదు. సో శ్రీచక్రములోని మిగిలిన ఆవరణాలన్నీ కూడా ఆ జగన్మాత యొక్క అనేకతా నిలయములు. అనేకతా నిలయములు అంటే ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఓం జన, ఓం తప, లేదా బిందు త్రికోణ వస్కోణ దస్త్రాగ్మ మన్వస్త్రణ నాగదళ షోడశ పత్రయుక్తం భూతత్రయంచ ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఇవన్నీ కూడా శ్రీచక్రంలో ఈ ఆకాశాలు 5 ఆకాశాల తర్వాత వచ్చిన ఈ స్థూల సృష్టిలన్నీ కూడా ఆమె యొక్క ఆవరణ దేవతలు. ఆ ఆవరణ దేవతలే ఈ అమ్మవారి అంశలు. ఇదంతా ఆమెయే. ఆమె సూర్యుడి చుట్టూ వలయాలు ఉంటాయే. ఎప్పుడైనా చూసారా? సూర్యుడికి వలయాలు చుట్టూ ఉంటాయి. అదేంటి సూర్యుడి చుట్టూ భలే ఉంది, రింగ్ ఫార్మ్ లో ఉంటాయి. అవన్నీ ఆయన ఆవరణాలు, సూర్యుడి ఆవరణాలు. అట్లా అమ్మవారు ఈ సర్వ సృష్టికి ఈ ఆవరణాలన్నీ ఆవిడ కాంతితో వెలుగుతున్నాయి అని. అంత అందంగా చెప్పాడు. ఎంత చక్కటి మాట. అనేకతా నిలయములు. ఏక నిలయమేమో బిందువు. ఆ బిందువు నుంచి అనేకతా నిలయాలు, ఎన్నో వలయములు ఏర్పడ్డాయి, ఎన్నో బిందువులు వచ్చాయి అని. డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్స్ అన్ ఓషన్. ఇంత సృష్టి జరిగింది అని. ఈ సృష్టి ఎలా జరిగింది? ఒక నీటి బిందువు నుంచి జరిగింది స్వామి అని నువ్వు చెప్తావు. ఆ ఒక్క నీటి బిందువు లేకపోతే సముద్రం లేదుగా. అవునా? అది. సో ఏకానైకేతి అని అథర్వ శీర్ష మంత్రము. ఏకానైకేతి. ఈ మాట అమ్మవారు దేవి, అమ్మవారు నాన్నగారు రాసిన బుక్ దేవి దేవి అథర్వ శీర్ష ఉపనిషత్తు నాన్నగారు రాశారన్న. ఆ పుస్తకాలు తప్పకుండా కొట్టిస్తాను, చదవండి నాన్న. చిన్నవే, 1-2 గంటల్లో అయిపోతాయి. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇటువంటివి విషయాలు తెలుసుకోండి. ఎంజాయ్. నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయకూడదని నేను అంటలేదు. కొత్త విషయాలు తెలుసుకోవటం వల్ల నీ విజ్ఞానం పెరుగుతుంది కదా, మేధస్సు అవుతున్నావు కదా, మేధోవంతుడు అవుతున్నావు కదా. అవునా? అందరికంటే పైనే ఉన్నావుగా, కింద నేను నీ గురువు ఉంచలేదుగా. పూజలు చెయ్యొద్దు, సన్యాసం అలా చెప్పట్లేదు కదా గురువు. ఏం చెప్తున్నాడు? జ్యోతిగా నిన్ను మలుస్తున్నాడు. స్థూలము నుంచి జ్యోతిని చేస్తున్నాడు నీ గురువు. అది తెలుసుకో, ఎంత కష్టపడుతున్నాడు గురువు. అమ్మవారు ఎంత కష్టపడుతుంది మనకు తెలియట్లేదు. గురువు కూడా అంతే కష్టపడుతున్నాడని ఇక్కడ చెప్తున్నారు అథర్వ శీర్ష ఉపనిషత్ అంటే. నీ ఎదుగుదల కోసం ఆయన మానసికంగా ఇప్పుడు పిల్లలు భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు. వాడేమంటాడు? మీకేం తెలుసు మేము ఎంత కష్టపడుతున్నాం అని పిల్లలు అంటున్నారు. కాదు, అసలు కష్టపడుతుంది వీళ్ళు. అది చెప్తున్నారు. అది అర్థం చేసుకోండి ఆయన. చెప్పటం వరకే బాధ్యత. ఏక శబ్దము చేత సత్ లేక సాదాఖ్య కళ అని రహస్యం. ఏక అంటే సత్, ఉన్నది ఒకటే సత్ అని. ఇన్ని సత్యాలు లేవు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని ఏదైతే అన్నారో మీరు. సత్యమేవ జయతే, సత్యం శివం సుందరం అని సత్ గురించి, సచ్చితానంద ఇటువంటి దాన్ని, సత్ అనే దాన్ని నువ్వు రిఫర్ చేస్తున్నావే, నువ్వు చూపిస్తున్నావే, అది సత్ లేక సాదాఖ్య కళ. ఆ సత్ నుంచే ఈ సృష్టి వచ్చింది. ఆ కళ నుంచి ఇంత కళలు పుట్టాయి. అవునా? ఇన్ని కళలు పుట్టాయి ఒక గురువు వల్ల. ఇప్పుడు అది 64 కళల్లో, అవునా, ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు.
ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? గురువు అనే సత్తు నుంచి వచ్చాయి. అవునా? సో, ఈ సృష్టి ఎలా వచ్చింది? ఆ సాదాఖ్య కళ నుంచి వచ్చింది. నిరంతరము ఆ కళలు అందులో నుంచి ఉద్భవిస్తున్నాయి. ఆ గురువు అంత కష్టపడుతున్నాడు. ఇంత శిష్యుల్ని వీళ్ళందరినీ తన బాధ్యతగా తీసుకొని వీళ్ళందరికీ ఆ ముక్తి మౌక్తికాలు ప్రసాదిస్తున్నాడు. శ్రీకృష్ణుడికి లేదు, సాయిబాబా లేడు. వాళ్ళకి అవసరం ఏమిటి? నీ కోసం వాళ్ళు అన్ని లోకాలు దాటుకుంటూ భూమి మీదకొచ్చారు. ఈయనెక్కడ పుట్టాడు అని మనం అజ్ఞానంలో. తత్వంలో పరతత్వ స్వరూపులు వాళ్ళు. వాళ్ళకి ఆరిజిన్స్ ఎందుకు వెతుకుతారు? ఈయన తల్లిదండ్రులు ఎవరు? ఈయన ఎక్కడ పుట్టాడు? ఇవన్నీ ఎందుకమ్మా నీకు? నదీ నద నదీ నదాలు గాని, గురువులు గాని, ఏమ్మా పర్వతాలు గాని, హ్మ్. దైవంతో కూడుకున్న పర్వతాలు, హిమాలయ పర్వతాలు. దీని యొక్క పుట్టుకలు ఇవన్నీ మనం చెయ్యకూడదు. వారు పరతత్వ స్వరూపులు. మన కోసం దిగారు వాళ్ళు. అంతేగా? ఎందుకొచ్చారు హైదరాబాద్‌కి? ఎన్ని రోజులుంటారు అన్నట్టుంటుంది. అవునా? ముందు అది తెలుసుకుంటాం. అంటే వీడు నా ఇంట్లో ఎన్ని రోజులుంటాడని. అది నీకు టెన్షన్ గాని, వాడి పని గాదు. అరే! నీ ఇంట్లో ఉండండిరా! నా పనేదో జేసుకొని నీకు కూడా మంచి చేసి వెళ్తాను అని ఆ అతిథులు వాళ్ళ భావన అలా ఉంటుంది. మన భావన ఎలా ఉంటుంది? అమ్మో! ఈ 3 రోజులు నా ఇంట్లో వచ్చి కూర్చుంటాడేమో ఈయన. అవునా? ఇట్లా ఈ థింకింగ్ రాంగ్ యాటిట్యూడ్ అంటారు. ఇది సరి చేసుకోవాలి నాన్న. చేసుకోకపోతే అమ్మని చేరుకోవటం చాలా కష్టం. మూల అన్నది కోణము. ఏమ్మా? త్రికోణాల్లో 2 కోణాల మధ్యలో వస్తే ఏమైంది? ఇప్పుడు మన కాలుంది. కాలికి కోణంలో ఎక్కడ శక్తి ఉంది? మోకాళ్ళలో శక్తి ఉంటే నుంచుంటున్నావు, కూర్చుంటున్నావు, పరిగెడుతున్నావు. అది కోణము. అక్కడ అమ్మవారి శక్తి ఉంది. అది గనక గుజ్జు అరిగిపోయిందనుకో మోకాళ్ళు నొప్పులు. అవునా? నుంచోలేవు. అవునా? టక్కని లేచి నుంచోలేవు. నెమ్మదిగా లేస్తావు. పొరపాటున నువ్వేదన్నా తొందరగా లేవాలని ప్రయత్నం చేస్తే ఏదో పట్టేస్తుంది నరం. ఇంకా అది ఇంకా నరకం. అందుకని ముసలోళ్ళు పాపం. సో, ఈ మూల అన్నది కోణము. ఈ సృష్టికి గూడా అన్ని కోణాల్లో వీళ్ళిద్దరే ఉన్నారు. శివశక్తో యుక్తో అంటే ఫెవికాల్, ఫెవిఫిక్స్‌లా అతికించారు సృష్టిని అని అలా అనుకోండి. ప్రతి కోణంలో గూడా 45 కోణాల్లో గూడా వాళ్ళే ఉన్నారు గాబట్టి సృష్టి నిలబడింది. అర్థమైందా? ఆ! అతికించే పదార్థము, చికట పదార్థము వాళ్ళు. అలా అర్థం జేసుకోండి. అంతే కదా స్వామి. సూర్యుడు ఎలా ఉన్నాడో ఆకాశంలో నీ నెత్తి మీద పడాలసలు. ఆయనకి ఆధారమే లేదక్కడ. ఆ గాల్లో ఎలా ఇవన్నీ గ్రహాలు తిరుగుతున్నాయి. ఏదో శక్తి నిలుపుతోంది. లేదా అన్నీ నెత్తి మీద పడాలి. ఉలకలోనూ పిడుగులు పడినట్టు. పిండి పిండి అయిపోవాలి మనందరం. అది చెప్తున్నాడు. సో, మూలాధార అంటే మూల త్రికోణము. ఆ మూల త్రికోణం ఉంది కాబట్టి సృష్టంతా నిలబడి ఉంది. ఆ కోణము అమ్మవారు. ఆ శక్తి అక్కడ ఉంది. అదే మూలాధారైక నిలయ అంటే అక్కడ శక్తి ఆ! నిద్రాణ స్థితిలో ఉంది. స్వప్పిత కుండలిని అంటారు. హ్మ్. శ్రీచక్ర ఆంతర త్రికోణము. అంటే ఏంటంటే, ఇప్పుడు అమ్మవారి శ్రీచక్రంగా చూస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులేమో ఈ సర్వ సృష్టికి మూలాధారాలివి. ఆంతర త్రికోణం ఉందిగా, శ్రీచక్రంలో ఆంతర త్రికోణంలో త్రికోణాల్లో ముగ్గురు కూర్చొని ఉన్నారు గదా! పరతత్వంలో. వెస్ట్‌గా చూస్తే మనకి కింద. ఆ! శ్రీచక్ర పరంగా చూస్తే అది ఉంటేనే నేను ఉన్నాను అని. ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటేనే నాకొక మూలాధారం వచ్చింది. అట్లా అన్నమాట. సో, ఇక్కడ శ్రీచక్ర ఆంతర త్రికోణ బిందు స్థానమునందున్న విశ్వ కుండలిని అని అర్థం. అంటే బిందువు విశ్వ కుండలిని. అందులో నుంచి ఆ! అక్కడి నుంచి నీ యొక్క వెస్టి దాకా గూడా ఆ కాంతి ధారయే సృష్టిని నిలిపింది అని. మూలాధారం. సూర్యుడు ఎంత వరకు ఉంటే అంతవరకు సృష్టి ఉంటుంది. తర్వాత సృష్టి ఉండదు.
ఇంకా అక్కడ పుట్టుక చావుట అనేది ఉండదుగా, పుట్టటం అనేది ఉండదు కదమ్మా. సూర్యకిరణం చంద్రుడికి ఉంటేనే సృష్టి ఉంటుంది. అది ఎంతవరకు ఉంటే అది మూలాధారము. అమ్మవారి శక్తి అంతవరకు వచ్చింది కదా, అవునా? అది చెప్తున్నాను. ఇంకా మళ్ళీ పాతాళం కింద కూడా షట్కోణ, అష్టకోణ, షట్కోణ మధుకర్ గారు ఫోటోస్ పంపించారు. అది చూడండి అందులో పరాపర గ్రూప్ లో. షట్కోణ అది దాటిన తర్వాత మూలాధారం అంటే పాతాళం కింద కూడా. భూమి కింద ఏముంది స్వామి అంటే కింద కూడా ఆ శక్తి ప్రవహిస్తోంది. అదంతా దాటుకుంటూ వస్తే నీ మూలాధార. ఈ భూమి, పృథ్వీ, ఇందులో మళ్ళీ స్వాధిష్టానం అగ్ని, దానిపైన మళ్ళీ మణిపురము జలము, జలము పైన ఆకాశము అంటే హృదయ స్థానము, దానిపైన ఆజ్ఞాచక్రము, చిద్ గగనములు. అదే చెప్తున్నాడు ఇక్కడ. త్రికోణం నుంచి మొదలుపెట్టి నీకొక త్రికోణం మూలాధారాన్ని, అమ్మవారికి కూడా మూలం ఉండాలిగా. ఈ మూల అన్నారు. మూలానికే మూలం, మహామూలం అలా అన్నమాట. ఇక వెస్ట్ కొండలిని అంటే మనలో ఎలా ఉంది అమ్మవారు మనకి. నీకు ఒక ఆధారం ఉండాలి కదరా వెధవ. తల్లి ప్రేగు తెంపుకుని మనం పుట్టాలిగా, మనం బతకాలిగా. ఆ ప్రేగు తెగి మనం వెస్ట్ కుండలిని స్వరూపముగా కూడా మూలాధారం ఉన్నందు స్వప్పితమై ఉన్న కుండలిని అని రెండవ అర్థము. అది మొదటి అర్థము, ఇది రెండవ అర్థం. అమ్మవారు అక్కడి నుంచి వచ్చామండి, నా ఆధారం అదండి. స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమకి ఆధారము ఆ పైనది అని చెప్పాలి నువ్వు. అంతేగాని నీ మూలాధారం కాదు. ఇది జాగృతం చేస్తే నీకు అది తెలుస్తుంది. లేదు అంటే అక్కడే ఉండిపోతావు. అది మూలాధారము కాబట్టి బహిర్దృష్టి ఎక్కువ ఇస్తుంది కాబట్టి వ్యవహారాలు చేస్తూ తిరుగుతావు. పైనది మర్చిపోతావు, అసలు మూలం మర్చిపోతావు. అది ఎప్పుడో రహస్యమే. అదే శ్రీ విద్యా రహస్యం. అమ్మా ఇక్కడికి అయిందమ్మా. 99 నామం కంప్లీట్ చేశా. ఎందుకంటే ఇంకా అనవసరం. అంతా యోగా రహస్యాలు దాచారు. సో స్వాదిస్తుంది, స్వానుభూతులు చేసుకోవాలి. ఇంకా లోపలివి మనం అమ్మవారి ఆజ్ఞ ఇవ్వదు కదమ్మా, అవి చెప్పకూడదు, కొన్ని చెప్పకూడదు. అవి మీరు అనుభూతి చేసుకొని దీన్ని కన్సాలిడేట్ చేసుకోండి, దీన్ని అథెంటిక్ చేసుకోండి. ఆయన పాపం చెప్పింది కరెక్ట్ కదా, ఎంత కష్టపడ్డాడు ఆయన. ఒకసారి కాదు కదమ్మా గురువు చెప్పేది, జన్మంతా చెప్తూనే ఉంటారు. ఎప్పుడో ఒక అంటే ఎన్నో విత్తనాల్లో ఒక ఒక గుప్పెడు విత్తనాల్లో కనీసం ఒక 20 విత్తనాలన్నా మొలకెత్తుతాయనే ఆశ. మిగతావి మట్టిలో కలిసిపోతాయి. అది. సో ఈ మూలాన్ని తెలుసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కొద్దిగా సీరియస్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో దృష్టి బహిర్దృష్టి తగ్గించి అంతర్దృష్టి పెట్టుకొని ఈ క్రియాయోగం వలన, మంత్రం వలన కయీలహరయీం అని లేదు, అమ్మవారి మంత్రం ఐం క్లీం సౌహ సౌ క్లీం ఐం. మానసికంగా స్థూలము సూక్ష్మము ప్రాణంతో చేయండి. స్థూలంగా వైఖరిలో గట్టిగా చెప్పండి, తర్వాత మనసులో చెప్పుకోండి, తర్వాత ప్రాణంతో చెప్పండి, తర్వాత ఇంకా ఆపేసేయండి. జాగ్రత్త స్వప్న సుషుప్తులు దాటిన తర్వాత తుర్యంలో అమ్మవారే ప్రవేశపెడతారు గురువులు. నీకు తెలియకుండా నీకు దివ్యమైన కళలన్నీ వస్తూ ఉంటాయి. తుర్యా తుర్యా జాగ్రత్త, తుర్యా స్వప్న, తుర్యా సుషుప్తి, తుర్యంలోకి వెళ్తావు, మూడో కన్నులోకి. మరి ఇదంతా పని ఎవరు చేస్తాడు అని చెప్తున్నారు అమ్మవారు.